కొలికిపూడి గారు మాత్రం చంద్రబాబు గారి నాయుడు మాట కనీసం పట్టించుకోకుండా ఆయన చర్చకు పిలుస్తారు. పిలిచిన తర్వాత ఎవరిది తప్పో అక్కడ డిస్కస్ చేయొచ్చు అన్న మాట కూడా పట్టించుకోకుండా పెద్ద ఆయన ఇంత కష్టపడుతున్నారు పార్టీ కోసం. భారతదేశంలో మొత్తం భూతద్దం వేసి ఎతికినా కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు కనిపించడు. ఒక ఆపత్తు సమయంలో ఈయనకి మించిన క్లెవర్ పర్సన్ ఇండియాలో లేరని మొత్తం భారతదేశం ఈయన పక్క చూస్తుంటే, మరోవైపు ఆంధ్ర రాష్ట్రం తుఫాన్ నుంచి సేఫ్గా మార్క్ అవుతుంటే అవన్నీ వదిలేసి బాబు గారే డైరెక్ట్గా కూర్చొని ఇష్యూ డీల్ చేస్తానని చెప్పిన తర్వాత కూడా కొలికెలపూడి గారు ప్రెస్ మీట్ దొరికిన అవకాశాన్ని వాడేసుకుని రిపీట్ అండ్ ప్లే కొట్టారు. మొన్న టీవీ డిబేట్లో కొలికెలపూడి గారు అక్కడ లేని వ్యక్తి గురించి చాలా దారుణమైన ఆరోపణలు చేశారు. దారుణం అని ఎందుకు అంటున్నావు, నువ్వు మరీ టూ మచ్గా మాట్లాడుకో నన్ను అనొద్దు. దారుణమైన ఆరోపణలు ఎందుకు అనాల్సి వస్తుందంటే పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, జనాలు నమ్మిన దానికి వ్యతిరేకంగా తను చెప్పిన అభియోగాలు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో కేశినేని చిన్ని గారి పైన అందరినీ అవురా వై ఆర్ యూ డూయింగ్ దిస్ అన్న స్టాక్లోకి తీసుకెళ్లారు. ఇది ఫ్యాక్ట్. ఆ డిబేట్ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటి ఆరోపణలు, ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ ఇంటర్నల్ పార్టీ ఇష్యూస్ కదా, మీకు మీరు మాట్లాడుకోవాల్సింది కదా, ఎందుకు ఇంత రచ్చక లీడ్ అవుతుంది? లేకపోతే మన పెద్ద ఆయన బాబు గారు ఉన్నారు కదా, 40 ఏళ్ల రాజకీయ చరిత్ర తెలిసిన వ్యక్తి ఉన్నారు మన పార్టీలో, ఆయన నోటీస్కి తీసుకెళ్లాలనుకోవాలి తప్ప మొన్నటికి మొన్న ఎమ్మెల్యే టికెట్ రాగానే ఎంపీ పైన ధ్వజం ఎత్తేస్తాను మాట్లాడతాను అంటాం పార్టీ రూల్స్కే కాదు జనాల అభిప్రాయానికి కూడా చాలా గట్టిగా హర్ట్ అయ్యే మూమెంట్ తీసుకొచ్చింది. ఎనీవేస్ అది పర్సనల్ ఒపీనియన్. ప్రతి ఒక్కరికి కొలికెలపూడి గారి సపోర్టర్స్ ఉంటే వాళ్ళకి అది బాగానే ఉండొచ్చు. కొలికెలపూడి గారి సపోర్టర్స్కి ఎలా బాగుండి అనిపించిందో కేశినేని చిన్ని గారి సపోర్టర్స్కి చాలా బాధ కూడా కలిగించింది ఆ డిబేట్.